వెల్కమ్ టు ఐ న్యూస్. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, బాబావంగా భవిష్యత్వాణి, ఈ అంశాలన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న కఠినమైన చర్యలు పాకిస్తాన్ను కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్ను ప్రపంచ పటం నుండి తుడిచిపెడుతుందా అనే ప్రశ్న అందరి మధ్యలో మెదులుతోంది. దీనికి తోడు బాబావంగా 2025 నాటి ప్రవచనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఏమిటా ప్రవచనం? ప్రస్తుత పరిస్థితులకు దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు చూద్దాం. దేశం ఉలిక్కి పడుతోంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి యావత్ భారతావనిని కుదిపేసింది. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న ఈ దుర్ఘటన తర్వాత భారతదేశం పిడుగులా విరుచుకుపడింది. పాకిస్తాన్ ను బలహీనపరుస్తూ తీసుకున్న చర్యలు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ చేసిన ప్రకటన యావత్ ప్రపంచానికి ఒక హెచ్చరిక సంకేతం. భారత సైన్యం సముద్ర, భూ, ఆకాశ దళాల యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. వారి కథన కుతూహలం చూస్తూ ఉంటే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ భయానక పరిస్థితుల్లో ఒకే ఒక్క ప్రశ్న ప్రతి భారతీయుడి మదిని తొలుస్తోంది. భారతదేశం పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుండి తుడిచిపెడుతుందా? ఈ భయాల మధ్య బాబావంగా 2025 నాటి భవిష్యత్వాణి సంచలనం కలిగిస్తోంది. ఆమె చెప్పిన ప్రతి మాట నిజమైందని చరిత్ర చెబుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం, సోవియట్ యూనియన్ పతనం, భయానకమైన సెప్టెంబర్ 11 దాడులు, ఇవన్నీ ఆమె ముందే ఊహించిన భవిష్యత్ దృశ్యాలే. మరి ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం గురించి బాబావంగా ఏం చెప్పారు? పాకిస్తాన్ నాశనం గురించి ఆమె నోటి నుండి వచ్చిన మాటలేమిటి? అధికారికంగా ఆమె ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆమె చెప్పిన కొన్ని సూచనలు మాత్రం పాకిస్తాన్ భవితవ్యంపై భయాన్ని కలిగిస్తున్నాయి. బాబావంగా తన ప్రవచనాల్లో 2025వ సంవత్సరం ప్రపంచానికి పెను మార్పులు తెస్తుందని హెచ్చరించారు. ఒక పెద్ద దేశం భూమిపై నుండి తుడిచిపెట్టుకుపోతుందని ఆమె భయానకమైన జోస్యం చెప్పారు. ఆ దేశం పేరును ఆమె స్పష్టంగా చెప్పకపోయినా ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఆ అభాగ్య దేశం పాకిస్తాన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. భారత్ పాక్ మధ్య రాజుకున్న ఈ యుద్ధ జ్వాలలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి. బాబావంగా చెప్పిన భవిష్యత్ నిజమవుతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.